ఈ దీన కుటుంబాన్ని వీరు ఆల్రెడీ ప్రభువునందు క్రీస్తునందు ఆయన ప్రేమలో, ఆయన వాక్యము, ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన సహవాసములో ఎన్నో సంవత్సరాలు, నెలలు ప్రభువునందు ఆనందించిన బిడ్డలు, ఎంతో భయభక్తులు కలిగి చాలా చక్కగా ఉన్న బిడ్డలే. దేవుడు చక్కటి కుమారులను ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించే టైముకు సాతాను కాస్త డిస్టర్బ్ చేసి, ఇన్ని సంవత్సరాలు దూరం చేసి, దేవునికి దగ్గరగా ఉంటే వీళ్ళు బాగుపడతారు, దేవునికి దగ్గరగా ఉంటే జ్ఞానవంతులు అవుతారు, దేవునికి దగ్గరగా ఉంటే నీతి మార్గంలో నడుస్తారు, దేవునికి దగ్గరగా ఉంటే అని సాతానుగాడు ఓర్వలేక రకరకాల ఆలోచనలు, అలవాట్లు, ఆనందాలను పెట్టి దూరం చేసినప్పటికీ ఎప్పటికైనా దేవుని ప్రేమ విడిచిపెట్టదు. ఈ రోజు వరకు కూడా ఆయన ప్రేమ ఈ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది, ఈ బిడ్డలను వెంటాడుతూనే ఉంది. ఇకనైనా నా వైపు చూస్తారేమో, ఇకనైనా నా ప్రేమను మరలా గుర్తిస్తారేమో, ఇకనైనా నా సన్నిధిని ఆనందిస్తారేమో, ఇకనైనా లోకములో అనేకుల ఎదుట నీతిమంతులుగా, గొప్పవారిగా నిలబడతారేమో అని ఎదురు చూశాడు. దేవుని మహాకృపను బట్టి ఆ సమయం రానే వచ్చింది. దీన్ని స్థిరపరచుకుంటే, దీన్ని నిజంగా గట్టిగా పట్టుకొని ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేసి పరిశుద్ధంగా ఉండి ఏ పాపం అంటకుండా జీవించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యములు ఈ కుటుంబంలో చేస్తాడు. కొన్నిసార్లు మానవ తప్పిదాలు, మన పొరపాట్ల వలన నెమ్మది లేకుండా, ఇంట్లో ఉన్నది కూడా తినలేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, నిద్రలేని రాత్రులు, అది మన పొరపాట్ల వల్ల జరిగినా దేవుడు అంటున్నాడు, కనికరము గల దేవుడు క్షమిస్తా అంటున్నాడు. ఆ ఉచ్చు నుండి, ఆ రొచ్చు నుండి, ఆ పరిస్థితుల నుండి నేను తప్పిస్తా అంటున్నాను. ఎందుకంటే ఆయన చెయ్యి అందించే దేవుడే తప్ప నెట్టివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఎందుకంటే అందరూ నా పిల్లలే కనుక బాగుపడాలని ఆశపడ్డాడు. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్న ప్రార్థన, బిడ్డ జీవన్ జ్యోతి చిన్న ప్రార్థన చేస్తుంది, ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం మహోన్నతుడ, మహాగణుడ, జీవగల మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు అయ్యా. ఈ సమయంలో మీరు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు అయ్యా, కొన్ని సంవత్సరములుగా ప్రభు నాయన నీకు దూరంగా ఉన్నారు ప్రభు. మేము చూసినప్పుడు ఎన్నో మార్లు దుఃఖపడ్డాం ప్రభు, చెప్పి ఉన్నాము కూడా ప్రభు. అయా నాయన నీకు స్తోత్రం. మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి, మీరు కదిలించినందుకు స్తోత్రములు తండ్రి, మీరు ప్రేరేపణ ఇచ్చినందుకు వందనాలు ప్రభు, నిజమైన పశ్చాత్తాపం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయా సంజీవ్ తమ్ముడు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా తన భార్యని ఇచ్చిన 2 కుమారులను, తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకోండి అయా. పోగొట్టుకున్న సంతోషములు తండ్రి, పోగొట్టుకున్న ఆనందమును తండ్రి, రెట్టింపును అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. నిజమైన సంతోషం నీ ఒడిలో ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటూ దయచేయండి అయ్యా. అయా నాయనానికి స్తోత్రములు నాయన. కుటుంబం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇది మొదలుకొని నాయన ప్రభు అయ్యా, నీ యొద్దకు వచ్చేంత వరకు కూడా ప్రభు నిజమైన ప్రభు నాయన అయా పశ్చాత్తాపంతో, నిజమైన మంచి ప్రవర్తనతో ప్రభు నీ ఎదుట ఉండటకు సహాయం దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలు ప్రభు 10 సంవత్సరముల క్రితమే నాయన భార్య భర్తలు అయా బాప్తిసం పొందిన బిడ్డలు ప్రభు క్షమించండి అయా. పాపములను, దోషములను, అతిక్రమములను అయా క్షమించే దేవుడవు, కనికర సంపన్నుడు ప్రభు నీకు వందనాలు. నిజమైన దేవుడు ప్రభు నీకు వందనాలు అయ్యా. అయా వారి కుటుంబం అంతటిని క్షమించి ఆదరించి దీవించండి నాయన. నీ దాసుని నడిపించినందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు చెప్పిన చక్కని మాటల్ని బట్టి వారి హృదయంలో ఫరింపును అనుగ్రహించండి తండ్రి. నీవిచ్చిన అవకాశముకై వందనాలు తండ్రి, నీకు వందనాలు. కుటుంబం అంతటిని దీవించండి. ఇది మొదలుకొని నాయన ప్రభు కడ వరకు నాయన నిజమైన విశ్వాసము కొనసాగుటకు దయచేయమని అయ్యా. వారి పనుల్లో తోడుగా ఉండండి అయ్యా. యవనస్తులు 2 కుమారులు
కుమారులు కూడా లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు తిరిగి చూడకుండా ప్రభా, నీ దాసుడు చెప్పిన ప్రతి మాట ప్రభా వారిలో పాతుకొని పోవాలి ప్రభా. నీ వందనాలయ్యా. అయ్యా నాయన ప్రభా, భార్య భర్తలను దీవించండి, తన అత్తమామను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచండి, మానసికంగా అలాగే నాయన ప్రభా ఆరోగ్యపరంగా నాయన అయ్యా నాయన ప్రభా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కుటుంబం చుట్టూ నీ కంచెను వేయండి నాయన, విషపు చూపులను తొలగించండి తండ్రి. అయ్యా దుష్ట క్రియలను తొలగించండి నాయన, చాతబడి శక్తులను అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించండి తండ్రి. నీ వందనాలు. నీవు మాత్రమే శక్తి కలిగిన దేవుడవయ్యా, సర్వశక్తి మంత్రులు ప్రభు. నీ వందనాలు. అలాగే కుమారుని కేసు విషయంలో కూడా నాయన కనికరించండి తండ్రి, ఆదరించండి తండ్రి. నువ్వు కార్యము చేయగలిగిన అయ్యా సిద్ధ మనసు కలిగిన దేవుడవు నాయన. నీకు వందనాలు. తప్పించండి, విడుదల దయచేయండి నాయన. నా దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యము మీ చివరి వరకు నాయన నీ సన్నిధానంలో సాక్షిగా నిలబడతామని ఇద్దరు కుమారులు కూడా ప్రభు నాయన శత్రువుల ఎదుట నిలబెట్టుకోండి ప్రభు. నవ్విన వారి ఎదుట నిలబెట్టుకోండి, అవమానపరిచిన వారు నిందించిన వారి ఎదుట నిలబెట్టుకోండి ప్రభు. నీకు వందనాలయ్యా. చక్కని అవకాశం మీరు ఇచ్చారని వారు విశ్వసించుతున్నారు ప్రభా. వారిని స్థిరపరచండి, ఆదరించండి, దీవించమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నీ దాసుడు ముందున్న సమయంలో ఆయన నీ దాసుని చేతులకు అప్పగిస్తూ ప్రభా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆకాశము నీది, భూమి నీది, గాలి నీది, మేం పీల్చే గాలి, త్రాగే నీరు, నాయన తినే భోజనం, కట్టుకున్న వస్త్రం, ఈ లోకములో సమస్తము నీ వలన కలిగింది ప్రభువా. ఎందుకంటే అయా మనుషులందరి మేలు కొరకై నాయన ఇక్కడ సమృద్ధి ప్రతి ప్రాణికి సమస్తము భూమి మీద సమకూర్చిన దేవుడవు తండ్రి. ఏది మంచిదో, ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అన్నిటిని క్రమంగా మనిషి ముందు నాయన తెలియపరిచే మంచి దేవుడవు తండ్రి. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పే ఏకైక దేవుడవు నువ్వు ఒక్కడవే తండ్రి. ఎందుకంటే నువ్వు బలులు కోరుకునేవాడవు కాదు నాయన. అయా పూజకు సామాగ్రి ఉంటుంది, అవన్నీ నీకు అక్కర్లేదు ప్రభువా. నాయన కోడి, గొర్రె ఇవన్నీ కూడా నాయన అర్పించి మేము దేవుణ్ణి పూజించామని అనుకుంటూ ఇంకా ఎక్కువ చెడిపోతున్న కాలములో నీకు అవి అక్కర్లేదు నాయన. మనస్సులు మారాలి, మనిషి మారాలి తప్ప అయ్యా నువ్వు ఇష్టపడే దేవుడు కాదు. అందుకే తండ్రి నాయన ఇది ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కవితలు బలపరుచు నాయన. అయా సంజయ్ జ్ఞాపకం చేసుకోండి నాయన, బలపరచండి. ఇద్దరు రక్షించబడిన బిడ్డలు, వారిలో ఉన్న రక్షణ ఏ మనుషుడు తీసివేసేది కాదు. వారు కొంతకాలము నాయన నీకు దూరం కావచ్చు, కొంతకాలం నిన్ను దుఃఖ పెట్టొచ్చు, కొంతకాలం నిన్ను ప్రభువా విడిచిపెట్టొచ్చేమో గాని నువ్వు వారిని విడిచిపెట్టలేదు, నువ్వు వారిని మర్చిపోలేదు నాయన. ఇదే ఛాన్స్ అనుకొని నాయన బిడ్డల మీద ఎన్నో ప్రయోగాలు చేసింది అది నాయన. దాని నుండి తప్పించారు, దాని నుండి విడిపించారు, ఈ రోజు వరకు బ్రతికించారు. నీకు స్తోత్రము నాయన. అది పాడు చేయాలని, అది మృంగి వేయాలని, అది చెడగొట్టాలని, అది జీవితమే లేకుండా చేయాలనుకునేదే తప్ప బాగు చేసేది సాతానుకు నాయన ఆ అలవాటు లేదు దానికి. కానీ మంచి చేసేవాడవు నువ్వు ఒక్కడవే, మేలు చేసేవాడవు నువ్వు ఒక్కడవే, లేవనెత్తేవాడవు నువ్వు ఒక్కడవే, ఓదార్చేవాడవు నువ్వు ఒక్కడవే, గాయములు కట్టేవాడవు నువ్వు ఒక్కడవే. వారైతే గాయములు చేస్తారు, నువ్వైతే గాయములు కడతావు నాయన. వారైతే చెడగొడతారు, నువ్వైతే బాగు చేస్తావు తండ్రి. నీ దగ్గర ఉంటేనే మాకు క్షేమము నాయన, నీ మాట వింటేనే మాకు క్షేమం ప్రభువా. ఈ లోకములో మోసకరమైన మాటల వైపు తిరిగితే, మోసకరమైన మనుషుల మాటలు వింటే అయా చెడిపోయినాక అయా నవ్వుతారు నాయన. పడిపోయినాక ఒక్కరోజు వచ్చి చూస్తారు, ఆ తర్వాత అయా వారు మర్చిపోతారు. కానీ మరువని, విడువని, ఎడబాయని దేవుడు తండ్రి. ఎంత ఘోర పాపినైనా నా దగ్గరికి తీసుకొస్తే మంచిగా మారుస్తానని పిలుస్తున్న దేవుడు తండ్రి నాయన. భార్య భర్తలిద్దరు తిరిగి మరలా ప్రభువా నాయన ఉన్నతమైన ఆత్మీయ విలువలతో, భక్తి విలువలతో నీతి మంతులుగా నాయన తీర్చబడును గాక తండ్రి. నీ కుమారుల్లో ఇంకా లోపల ఏమైనా బలహీనత ఉంటే ప్రేగున కడగండి ప్రభువా. యేసు నామములు ప్రతి కీడు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే పెద్ద కుమారుడు ప్రేమను
అయ్యా చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి కొడుకుల్ని ఇచ్చావు. ఓర్వలేని సాతాను ఏదో ఒక ఉచ్చులో పడేసి మంచి యవ్వన కాలము, మంచి భవిష్యత్తు చేతికి రాకుండా చేయాలని, తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా చేయాలని, సమాజములో విలువ పోగొట్టాలని శత్రువులు పన్నాగము పన్ని ప్లాన్ చేస్తూ ఉండగా నీ కుమారుడు తెలిసి తెలియక ఇంత నాయన సమస్య తన మీదకి తెచ్చుకున్నాడు. క్షమించండి. చిన్న వయసు అయ్యా, యవన కాలం కాబట్టి క్షమించండి తండ్రి. నీ కుమారునికి ఆ బాధ నుండి విడుదల, ఆ యొక్క ప్రభు కేసు నుండి విడుదల నాయన త్వరగా చేయండి. ఎంతమంది ప్లాన్ చేసినా, ఎంతమంది శత్రువులు ప్లాన్ చేసినా వాళ్ళ వైపు చూడకుండా, వాళ్ళ మాటలు వినకుండా, వాళ్ళ హెచ్చడి హేళనను పట్టించుకోకుండా నీ కుమారుడు నిబ్బరంగా, ధైర్యంగా, శక్తి కలిగి నిలబడును గాక. ఎందుకంటే ఇక మీదట నా జీవితం మార్చుకుంటాను, ప్రభువా నన్ను క్షమించంటే ఎంత సమస్య నుండైనా విడిపించేది. కొద్దిగా హార్డ్ అనిపిస్తుందేమో, కొద్ది కష్టం అనిపిస్తుందేమో, కానీ విడిపించటం మాత్రం ఖాయం. తండ్రి త్వరగా కార్యం జరుగును గాక నాయన. ఆ తర్వాత నీకు నమ్మకంగా ఉంటుంటే శత్రులు సహా సిగ్గుపడునట్లుగా, ఆశ్చర్యపోవునట్లుగా గొప్ప కార్యం నీ కుమారునిలో జరుగును గాక. అలాగే తన తోటి ఉండేటువంటి మేస్త్రులు కానీ, నాయన పనివాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఏం కాదు, ఈ వయసులో తిరగకపోతే, ఈ వయసులో తినకపోతే, ఈ వయసులో త్రాగకపోతే ఇంకెప్పుడని అలా చెడగొట్టే చాలా నాయన తెలివి కలిగి సైతాను పడగొట్టి నాయన పనికి రాకుండా చేస్తుంది. ఆ మాటలు వినకుండా చాలా జ్ఞానం కలిగి, ఎంత గొప్పవాడు పై నాయకుడే చెప్పినా సరే నేను ముట్టుకోనంటే వాళ్ళే ఆశ్చర్యపోతారు. నాయన అట్లా స్థిరపరచబడు. కానీ చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. చదువు ఆగిపోయింది నాయన, చెయ్యి విరిగిపోవడం ద్వారా చాలా కాలం నీ కుమారుడు రెస్ట్లో ఉన్నాడు నాయన. ఇప్పుడు నాయన ఇటు చదువు దూరం అయింది, మరి ఇప్పుడు ఏదో ఒక పనివాడు కావాలి, ఏదో ఒక పనివాడు కావాలి, ఏదో ఒక పనిలో స్థిరపరచబడాలి. అలాంటి మార్గము నీ కుమారునికి తెరవబడును గాక. ఎందుకంటే టైం వృధా చేసుకోకుండా, ఎవరి మాటలకు నీ కుమారుడు పడిపోకుండా ఈ యవనాన్ని, మంచి ఖరీదైన ఈ వయసును బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకొనును గాక. ఏ విషపు చూపులు పడకుండా కాపాడు. అలాగే పెద్దలు రాములను జ్ఞాపకం చేసుకోండి నాయన, తన భార్యను జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరు పెద్దవారు నాయన. కళ్ళ ముందే పెద్ద కొడుకు నాయన మాయమైపోయాడు. ఇప్పటికైనా అప్పుడు అడిగితేనేమో నాయన బిడలు వాయిదాలు వేశారు, ఇప్పుడైతేనేమో మా వయసు అయిపోయింది, ఇప్పుడు మారేం చేయమని. అవును తండ్రి, ఇప్పుడు మారకపోతే నాయన నరకానికి వెళ్ళవలసి వస్తుంది కదా. అందుకే పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు మాదిరిగా ఉండాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు భయం చెప్పేటట్లుగా ఉండాలి, పెద్దవాళ్ళ ప్రవర్తన చిన్నవాళ్లకు ఒక మంచి మార్గము చూపించేటట్లు ఉండాలి. క్షమించండి, వారి వయస్సు ఇప్పటికే చాలా పెద్దవాళ్ళు అయిపోయారు నాయన. అయితే ఇప్పటికైనా దాన్ని అసహించుకొని నాయనా, అయ్యా ఆరోగ్యం అంతా తినేసింది ఇప్పటికే తండ్రి, వారిలో కూడా గొప్ప మార్పు కలుగును గాక. నా పిల్లలకు అందరి ముందు అవమానం కలుగుతుంది, మేము గొప్పగా కనపడాలి, పెద్దలంగా మేము మంచి విలువలతో ఉండాలని వారికి కూడా ఒక మంచి మార్పు కలుగును గాక. ఇంటి చుట్టూ నీ కంచె వేయండి, కనబడని విషపు చూపులన్నిటినీ యేసు నామములో కాల్చబడును గాక అని ప్రార్థిస్తున్నా. ఈ స్థలం అంతా నీ ఆధీనంలో ఉంచుకోండి, కుటుంబం అంతటినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ బిడ్డలు చేసిన ప్రార్థన మా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోండి. ఈ నూనెను